పిల్లలు భారం కాదు సంపద అంటూ మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ అసలు ప్రశ్న, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం జనాభా పెంపుకు నగదు ప్రోత్సాహం ఇవ్వడం ఆర్థికంగా సరైన విధానమేనా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? రాష్ట్ర ఖజానా ఖాళీ, వేల కోట్ల రెవెన్యూ లోటు, సంక్షేమ పథకాల నిర్వహణకే కొత్త అప్పులు, అప్పు చేసి పప్పుకూడు అన్నట్లుగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి సమయంలో జనాభా పెంపు కోసం నగదు ప్రకటనలు చేయడం ప్రజల్లో సహజంగానే సందేహాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక బిడ్డను పెంచడమే లక్షల్లో ఖర్చవుతోంది. ప్రసవం, పోషకాహారం, స్కూల్ ఫీజులు, వైద్యం, ఇల్లు అద్దె అన్నీ భారమైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఇచ్చే 30-40 వేల రూపాయలు కుటుంబ నిర్ణయాలను నిజంగా మార్చగలవా? చంద్రబాబు చెప్పిన ఆందోళన పూర్తిగా తప్పు కాదు. దక్షిణ భారత రాష్ట్రాల్లో జననాల రేటు పడిపోతోంది. భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే యువత తగ్గిపోతారన్న భయం ఉంది. కానీ జనాభా పెంచడం అంటే కేవలం ఇంకా పిల్లలను కనండి అనడం కాదు. ముందుగా ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. మహిళలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉచిత లేదా సబ్సిడీ చైల్డ్ కేర్ ఇవ్వాలి. మంచి వైద్యం, పోషకాహారం అందుబాటులోకి తేవాలి. యువతకు ఉద్యోగాలు సృష్టించాలి. ఇవి లేకుండా నగదు ప్రోత్సాహం మాత్రమే ఇస్తే అది పేద కుటుంబాలపై మరింత భారమయ్యే ప్రమాదం ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం మహిళలపై ఒత్తిడి. మూడో, నాలుగో బిడ్డ కోసం కుటుంబాలు మహిళల ఆరోగ్యం, కెరీర్, స్వేచ్ఛను పక్కన పెట్టే పరిస్థితి వస్తే అది సమాజానికి ప్రమాదకరం. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మేం 5 లక్షలు ఇస్తాం, మీ ఏకైక సంతానం మంత్రి నారా లోకేష్ గారికి ఇంకో బిడ్డ కనమని ముందుగా చెప్పండి అంటూ వ్యంగ్య పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంటే ప్రజలు ఈ ప్రకటనను పూర్తిగా ఆర్థిక విధానంగా కాకుండా రాజకీయ సంక్షేమ ప్రచారంగా కూడా చూస్తున్నారు. జనాభా క్షీణత నిజమైన సమస్యే. కానీ పిల్లలను సంపదగా చూడాలంటే ముందుగా వారు జీవించే రాష్ట్రాన్ని సంపన్నంగా చేయాలి. ఉద్యోగం లేని యువత, నాణ్యమైన విద్య లేని పిల్లలు, అప్పుల్లో ఉన్న ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో నగదు ప్రకటనల కంటే వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం.